ఫ్రెండ్స్, 8th క్లాస్ బయాలజీ 7th లెసన్ వాయు జల కాలుష్యం చూద్దాం. ఇది గాలి అనేక వాయువుల మిశ్రమం. ఈ మిశ్రమంలో 78% నత్రజని, 21% ఆమ్లజని ఉన్నాయి. కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్, మీథేన్, ఓజోన్ మరియు నీటి ఆవిరి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. జీవులు, నిర్జీవులు రెండింటిపై హానికర ప్రభావాన్ని చూపే అవసరం లేని పదార్థాల ద్వారా గాలి కలుషితమైతే దాన్ని వాయు కాలుష్యం అంటారు. గాలిని కలుషితం చేసే పదార్థాలను వాయు కాలుష్య కారకాలు అంటారు. వాయు కాలుష్య కారకాలు కార్చిచ్చు లేదా అగ్నిపర్వత విస్ఫోటనాల నుండి ఉత్పన్నమయ్యే పొగ, ధూళి వంటి సహజ వనరుల నుండి వస్తాయి. కొన్ని కాలుష్య కారకాలు మానవ కార్యకలాపాల ద్వారా వాతావరణంలోకి వచ్చి చేరుతాయి. వాయు కాలుష్య కారకాలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాహనాల నుండి వెలువడే వాయువులు, వంట చెరకు, పిడకలు మండించడం వలన విడుదలయ్యే వాయువులు, కర్మాగారాలు. ఓకే, ఇవి వాయు కాలుష్య కారకాలు. వాహనాల నుండి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, పొగ వంటి అధిక స్థాయి కాలుష్య కారకాలు ఉత్పత్తి అవుతాయి. పెట్రోలు, డీజిల్ మండించడం వల్ల పాక్షికంగా మండించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పెట్రోలు, డీజిల్ను పాక్షికంగా మండించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక విషవాయువు. ఇది రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. వాయు కాలుష్యం వలన అనేక శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ఓకే, తర్వాత చూసినట్లయితే ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసలో ఉంచితే వచ్చే మొత్తం పొడవు ప్రపంచంలోని 2 పొడవైన నదులైన నైలు, అమెజాన్లు కలిపితే ఉండే పొడవుకు సమానంగా ఉంటుంది. వాతావరణంలో దట్టమైన మంచు లాంటి పొర చలికాలంలో ఏర్పడుతుంది. ఇది పొగ ప్లస్ మంచుతో కూడుకున్న పొగమంచు. ఓకే, వాతావరణంలో దట్టమైన మంచు లాంటి పొర చలికాలంలో ఏర్పడుతుంది. ఇది వేటి కలయిక పొగ ప్లస్ మంచు. పొగలో ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్లు, ఇతర వాయు కాలుష్య కారకాలు మంచుతో కలిసి పొగ మంచు ఏర్పడుతుంది. ఓకే, ఇంకా చూడండి ఒకసారి. పొగలో ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్లు నెక్స్ట్ నైట్రోజన్ ఆక్సైడ్లు అనేవి మంచుతో కలిస్తే పొగమంచు ఏర్పడుతుంది అని చెప్పాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ పొగమంచు వలన పిల్లల్లో ఉబ్బసం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. వాయు కాలుష్యానికి అనేక పరిశ్రమలు కూడా కారణమవుతాయి. చమురు శుద్ధి కర్మాగారాలు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయుపూరిత కాలుష్య కారకాలకు ప్రధాన వనరు. చమురు శుద్ధి కర్మాగారాల నుంచి ఏమి రిలీజ్ అవుతాయి? సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు వంటి ఇంధనాల దహనం ద్వారా సల్ఫర్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఇంపార్టెంట్. బొగ్గును మండిస్తే ఏది విడుదలవుతుంది అని అడుగుతాడు. సల్ఫర్ డయాక్సైడ్ SO2 రిలీజ్ అవుతుంది. సల్ఫర్ డయాక్సైడ్ శాశ్వతంగా ఊపిరితిత్తుల నష్టంతో సహా శ్వాసకోశ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఓకే, సల్ఫర్ డయాక్సైడ్ శాశ్వతంగా ఊపిరితిత్తుల నష్టంతో సహా శ్వాసకోశ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. క్లోరోఫ్లోరో కార్బన్లు అంటే CFC వంటి కాలుష్య కారకాలను రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లలో, ఏరోసోల్ స్ప్రేల్లోనూ ఉపయోగిస్తారు. క్లోరోఫ్లోరో కార్బన్లను ఎక్కడ ఉపయోగిస్తారు అంటే రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఏరోసోల్ స్ప్రేల్లో ఉపయోగిస్తారు. ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు? CFCల్ని ఫ్రిడ్జ్లు, ఎయిర్ కండిషనర్లు, ఏరోసోల్ స్ప్రేలు. CFCలు వాతావరణంలోని ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. ఓజోన్ పొర అంటే O3 దీని ఫార్ములా. ఓజోన్ పొర సూర్యుని యొక్క హానికరమైన అతి నీలలోత కిరణాల నుండి మనల్ని రక్షిస్తుంది. CFCల వలన ఓజోన్ పొర నశించిపోవడాన్ని ఓజోన్ పొర రంధ్రం అంటాము. ఇప్పుడు CFCల స్థానంలో తక్కువ హానికర రసాయనాలు వాడుతున్నారు. మోటార్ వాహనాల్లో డీజిల్, పెట్రోల్ను దహించడం వలన గాలిలో చలికాలం పాటు నిలిచి ఉండే చిన్న రేణువులను ఉత్పత్తి చేస్తాయి. చాలా కాలం పాటు నిలిచి ఉండే చిన్న రేణువులను ఉత్పత్తి చేస్తాయి. ఏవి? మోటార్ వాహనాల్లోని డీజిలు, పెట్రోలును దహించడం వలన అంటే డీజిలు, పెట్రోల్ను ఉపయోగించడం వలన గాలిలోని చాలా కాలం పాటు నిలిచి ఉండే చిన్న రేణువులను ఉత్పత్తి చేస్తాయన్నమాట. ఇవి కంటి చూపును తగ్గిస్తాయి, శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తాయి. ఏవి? ఈ చిన్న రేణువులు, సూక్ష్మ రేణువులు అంటాం వాటిని. ఓకే, అయితే ఉక్కు తయారీ, ఖనిజాల తవ్వకం సమయంలో కూడా సూక్ష్మ రేణువులు ఉత్పత్తి అవుతాయి. ఉక్కు తయారీ, ఖనిజాల తవ్వకంలో కూడా సూక్ష్మ రేణువులు అనేవి ఉత్పత్తి అవుతాయి. విద్యుత్ కేంద్రాల నుండి విడుదలైన బూడిద వంటి చిన్న రేణువులు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. ఓకే, ఇక్కడ పొగమంచు అంటే ఏం చెప్పుకున్నాము? నైట్రోజన్ ఆక్సైడ్ ప్లస్ మంచు, ఈ రెండింటినీ కలిపి పొగమంచు అంటాము. ఇక్కడ నైట్రోజన్ ఆక్సైడ్ బదులు కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఆ విధంగా ఇస్తాడు, చూసుకోవాలి. ఓకే, తర్వాత చూద్దాం. తర్వాత మనం చూసినట్లయితే భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ ఆగ్రాలో ఉన్న తాజ్మహల్
వాయు కాలుష్యం వలన ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇక్కడ ఆగ్రాలోని తాజ్మహల్ ఉంటుంది కదా, ఇది వాయు కాలుష్యం వలన ఆందోళన కలిగించే అంశంగా మారిందని చెప్తున్నారు. వాయు కాలుష్య కారకాలు తెల్లని పాలరాయి యొక్క రంగును మార్చివేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓకే, వాయు కాలుష్య కారకాలు ఈ తెల్లటి పాలరాయి యొక్క రంగును మార్చివేస్తున్నాయి. అంటే ఇది ఏ విధంగా మారుస్తున్నాయి అంటే పసుపచ్చగా మారుస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే దాని చుట్టూ ఉన్న చమురు శుద్ధి కర్మాగారాలు, వాటి యొక్క ధూళి, ఇదంతా పొగ, ఇవన్నీ కూడా వాతావరణంలో చేరడం వలన తెల్లటి పాలరాయి అనేది పసుపచ్చగా మారిపోతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆగ్రా మరియు దాని చుట్టుపక్కల ఉన్న రబ్బర్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ రసాయన పరిశ్రమలు, ముఖ్యంగా మధుర చమురు శుద్ధి కర్మాగారము సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తూ కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఏవేవి? రబ్బర్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ రసాయన పరిశ్రమలు, ముఖ్యంగా ఏది? మధుర చమురు శుద్ధి కర్మాగారం. ఈ వాయువులు వాతావరణంలో నీటి ఆవిరితో చర్యనుంది సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లంగా ఏర్పడతాయి. ఏవి? సల్ఫర్ డయాక్సైడ్ అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడుతుంది, నైట్రోజన్ డయాక్సైడ్ అంటే నైట్రిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది అన్నమాట. అంటే వాతావరణంలోనే నీటి ఆవిరితో చర్యనుంది. ఈ ఆమ్లాలు వర్షంతో కలిసి కురవడం మూలంగా వర్షం ఆమ్లంగా మారుతుంది. దీనినే ఆమ్ల వర్షం అంటారు. ఓకే, ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే సల్ఫర్ డయాక్సైడ్, ఇవి సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లంగా మారే కదా, ఈ ఆమ్లాలు అనేవి ఏమవుతున్నాయి? వర్షంతో కలిసి కురుస్తాయి అన్నమాట. ఇలా కురవడం వల్ల ఏమవుతుందంటే దీన్ని ఆమ్లవర్షం అంటారు. ఈ ఆమ్లవర్షం అనేది తాజ్మహల్ కట్టడం యొక్క పాలరాయిపై పొరను నాశనం చేస్తుంది. పాలరాయి తెలుపు నుంచి పసుపు, అంటే పసుపులోకి మారుతుందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ టెట్లో అడిగాడు ఏంటంటే పాలరాయి, తాజ్మహల్ యొక్క పాలరాయి ఏ రంగు, తెలుపు రంగు నుంచి ఏ రంగులోకి మారింది అని ఇచ్చాడు. అక్కడ నలుపు అని అనుకుంటాము, కానీ అక్కడ నలుపు కాదు, పసుపు. గుర్తుంచుకోవాలి. దీన్ని ఏమంటామంటే మార్బుల్ క్యాన్సర్ అంటాం. ఓకే, చూడండి ఇక్కడ ఆమ్లవర్షం తాజ్మహల్ కట్టడం యొక్క పాలరాయి పై పొరను నాశనం చేస్తుంది. పాలరాయి తెలుపు నుంచి, పాలరాయి అనేది తెలుపు నుంచి పసుపు రంగులకు మారుతుంది. దీనిని మార్బుల్ క్యాన్సర్ అంటారు. మధుర చమురు శుద్ధి కర్మాగారం నుండి విడుదలయ్యే గాలిలో నిలిచి ఉండే మసి వంటి రేణురూప కలుషితాలు పాలరాయి పసుపు రంగులోకి మారడానికి దోహదపడుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం యాక్చువల్గా ఇక్కడ మసి అంటే ఏమనుకుంటాము? నలుపు అనుకుంటాం కదా, కానీ మధుర చమురు శుద్ధి కర్మాగారం నుండి విడుదలయ్యే గాలిలో నిలిచి ఉండే మసి వంటి రేణురూప కలుషితాలు. అంటే ఇక్కడ మసి అంటే అది పసుపు రంగులో ఉంటుందన్నమాట మసి. ఎందుకంటే అది చమురు శుద్ధి కర్మాగారం. చమురు అంటే ఏ విధంగా ఉంటుంది? ఎల్లో కలర్లో ఉంటుంది. కాబట్టి ఈ మసి అనేది ఎల్లో కలర్లో ఉండి ఈ పాలరాయిని పసుపు రంగులోకి మారడానికి దోహదపడుతుందన్నమాట. నెక్స్ట్, తాజ్మహల్ని రక్షించడానికి భారత సుప్రీంకోర్టు అనేక చర్యలు చేపట్టింది. సిఎన్జి అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఇక్కడ లిక్విడ్ రాశాను, ఇది లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వంటి కాలుష్యం చేయని ఇంధనాల వాడకానికి మారాలని సుప్రీంకోర్టు పరిశ్రమలను ఆదేశించింది. తాజ్మహల్ని రక్షించడానికి భారత సుప్రీంకోర్టు ఏం చేసింది? సిఎన్జికి, ఎల్పిజికి కాలుష్యం చేయని ఇంధనాల వాడకానికి మారాలని సుప్రీంకోర్టు పరిశ్రమలను ఆదేశించింది. తాజ్మహల్ పరిసరాల్లోని వాహనాలు అంటే ఆటోమొబైల్స్ సీసం లేని పెట్రోల్ వినియోగానికి మారాలని సుప్రీంకోర్టు సూచించింది. తాజ్మహల్ పరిసరాల్లోని వాహనాలకి అంటే నడిపే వాహనాల్లోనే సీసం లేని పెట్రోల్ వాడాలనేసి సుప్రీంకోర్టు అనేది సూచించింది. ఓకే, నెక్స్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. సూర్యుని వికిరణాలు భూమి యొక్క ఉపరితలాన్ని వేడి చేస్తాయి. భూమిపై పడిన సూర్య వికిరణంలో కొంత భాగాన్ని భూమి గ్రహించి కొంత భాగాన్ని తిరిగి వాతావరణంలోనికి విడుదల చేస్తుంది. పరావర్తనం చెందే వికిరణంలోని కొంత శాతం వాతావరణంలో చిక్కుకుపోతుంది. ఈ వికిరణం భూమిని మరింత వేడి చేస్తుంది. ఓకే, అంటే భూమి వేడెక్కడాన్నే మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటాము. ఓకే, నర్సరీల్లో గ్రీన్ హౌస్ని చూసినట్లయితే ఆకుపచ్చని పైతెర ద్వారా సూర్యుని వేడి లోపలికి అనుమతించబడుతుంది, కానీ బయటికి పోనీయదు. వేడి గ్రీన్ హౌస్ లోపల భాగాన్ని వెచ్చగా ఉంచుతుంది. లోపల చేరిన వికిరణం బయటికి పోకుండా గ్రీన్ హౌస్ వేడిని నిలిపి ఉంచుతుంది. భూ వాతావరణంలో చిక్కుకున్న వికిరణం ఇదే విధమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే దీన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, హరితగృహ ప్రభావం అంటారు. ఈ ప్రక్రియ లేకుండా భూమిపై గల జీవులకు జీవనం సాధ్యం కాదు. ఇప్పుడు ఇది ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది. గాలిలో ఉండే CO2 గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమయ్యే వాయువుల్లో ఒకటి. CO2 అనేది గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమవుతుంది. ఓకే, ఒకవైపు మానవ కార్యకలాపాల కారణంగా CO2 నిరంతరం విడుదల చేయబడుతుంది. మరోవైపు అడవుల విస్తీర్ణం తగ్గిపోతుంది. మొక్కలు కిరణజన సంయోగక్రియ కోసం వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ని వినియోగించుకుంటాయి. అందువల్ల గాలిలో CO2 ఘనపరిమాణం తగ్గుతుంది. అటవీ నిర్మూలన వలన CO2 వినియోగించుకునే వృక్షాల సంఖ్య తగ్గిపోతుంది.
ఇదే గాలిలో CO2 పరిమాణం పెరగడానికి కారణమవుతుంది. CO2 వేడిని బంధించి ఉంచడమే కాకుండా అంతరిక్షంలోకి వేడిని పోకుండా భూ వాతావరణంలో నిలిపి ఉంచుతుంది. ఫలితంగా భూ వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. అందుచే దీన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. దాన్నే భూతాపం అని కూడా అంటారు. ఓకే, సముద్ర మట్టాల పెరుగుదలకు భూతాపం ప్రధాన కారణం. సముద్ర తీర ప్రాంతాలు ముంపును గురి కావడానికి కారణం భూతాపం. సముద్ర తీర ప్రాంతాలు ముంపును గురి కావడానికి కారణం కూడా భూతాపమే. భూతాపం వల్ల వర్షపాత విస్తరణ, వ్యవసాయం, అడవులు, మొక్కలు, జంతువులు మొదలైన వాటిపై ప్రభావం పడుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ని చూడండి. మీథేను, నైట్రస్ ఆక్సైడు, నీటి ఆవిరి వంటి ఇతర వాయువులు కూడా CO2 వలె హరితగృహ ప్రభావానికి కారణమవుతాయి. కావున వీటిని కూడా హరితగృహ వాయువులు అని పిలుస్తారు. లాస్ట్ డిఎస్ బిట్ ఇది. దీంట్లో ఏమేమి ఉన్నాయి? CO2 ఒకటి, తర్వాత మీథేను, నైట్రస్ ఆక్సైడు, నీటి ఆవిరి, ఇవన్నీ కూడా హరితగృహ ప్రభావానికి కారణమవుతాయి. కావున ఇవన్నీ కూడా హరితగృహ వాయువులు. ఇది లాస్ట్ బిట్, లాస్ట్ డిఎస్సీలు ఇచ్చాడండి. ఈ బిట్టు చూసుకోవాలి. మనం యాక్చువల్గా CO2 ఒకటే హరితగృహ వాయువు అనుకుంటాము, కానీ ఇక్కడ CO2, మీథేను, నైట్రస్ ఆక్సైడు, నీటి ఆవిరి ఇవన్నీ కూడా హరితగృహ వాయువులే. ఓకే, భూతాపానికి కారణమయ్యే వాయువులే. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు ప్రధాన ఆందోళనగా మారింది. కావున గ్రీన్ హౌస్ వాయువుల విడుదల తగ్గించేందుకు చాలా దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఒకటి ఉంది చూడండి. ఇదేంటంటే క్యోటో ప్రోటోకాల్. క్యోటో ప్రోటోకాల్ గ్లోబల్ వార్మింగ్ని తగ్గించే ఒప్పందాల్లో ఒకటి. ఇది గ్రీన్ హౌస్ వాయువుల విడుదలని తగ్గించడానికి క్యోటో ప్రోటోకాల్ అనేది ఒప్పందం చేసుకున్నారన్నమాట. భూమి యొక్క ఉష్ణోగ్రత అతి తక్కువగా ఉన్న 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగినట్లయితే భూమిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. భూతాపం కారణంగా గంగోత్రి హిమానదం కరగడం ప్రారంభమైంది. భూతాపం కారణంగా గంగోత్రి హిమానదం అనేది కరగడం ప్రారంభమైంది. ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరంలో ఢిల్లీ ఒకటి. పెట్రోలు, డీజిల్తో నడిచే వాహనాల నుండి వెలువడే పొగతో ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అందుచే పెట్రోలు, డీజిల్కు ప్రత్యామ్నాయంగా CNG అంటే కంప్రెసర్ న్యాచురల్ గ్యాస్ అని చెప్పాం కదా, అదొకటి. సీసరహిత గ్యాస్ పెట్రోల్, సీసరహిత పెట్రోల్ అంటే అన్లెడెడ్ పెట్రోల్ వంటి ఇంధనాలు వాడాలని నిర్ణయం తీసుకున్నారు. మన శక్తి అవసరాలకు వినియోగించే శిలాజ ఇంధనాలకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మారాల్సిన అవసరం ఉంది. అవి సౌరశక్తి, జలశక్తి, పవనశక్తి. ఓకే, ప్రతి సంవత్సరం జూలై నెలలో అనేక లక్షల మొక్కలు నాటడం కోసం వన మహోత్సవం జరుగుతుంది. వన మహోత్సవం ఏ నెలలో జరుగుతుందో అడుగుతాడు, జూలై నెలలో. తర్వాత ఇక్కడ మన శక్తి అవసరాలకు వినియోగించే శిలాజ ఇంధనాలకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మారాల్సిన అవసరం ఉంది అని చెప్పారు కదా. అంటే ఇది 2047 కల్లా ఈ సౌరశక్తి, జలశక్తి, పవనశక్తి వీటినే ఉపయోగించుకోవాలి. తర్వాత కర్బన లవణాలని ఉపయోగించకూడదు అని లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట. భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కరెంట్ అఫైర్స్ బిట్, ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. తర్వాత ఇక్కడ క్యోటో ప్రోటోకాల్ అంటే ఇది జపాన్లోని క్యోటో అనే ప్రాంతంలో ఈ ఒప్పందం అనేది జరిగిందనమాట. దీంట్లో ఇది తర్వాత వస్తుంది, అది ఒకసారి చూద్దాము క్యోటో ప్రోటోకాల్ అంటే ఏంటనేసి. ఓకే, నెక్స్ట్ జల కాలుష్యం చూద్దాం. ఎప్పుడైతే హానికర పదార్థాలైన మురుగు, విషపూరిత రసాయనాలు, సిల్ట్ అంటే రేణుపూరిత ఇసుక మొదలగునవి నీటిలో చేరుతాయో అప్పుడు నీరు కలుషితమవుతుంది. నీటి నాణ్యతను కలుషితం చేసే పదార్థాలను జల కాలుష్య కారకాలు అంటారు. ఓకే, నెక్స్ట్ గంగా నది కేస్ స్టడీ గురించి చూద్దాం. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి పొందిన నదుల్లో గంగా నది ఒకటి. గంగా నది భారతదేశ ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాల జల అవసరాలను తీరుస్తుంది. మిలియన్ల కొద్దీ ప్రజలు వారి దైనందిన నివాసిత అవసరాలకు ఈ నదిపై ఆధారపడి ఉన్నారు. ప్రకృతి కొరకు ప్రపంచ వ్యాప్తి నిధి అంటే WWF చేసిన అధ్యయనంలో గంగా నది ఆపదలో ఉన్న ప్రపంచంలోని 10 నదుల్లో ఒకటిగా గుర్తించబడింది. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది ప్రకృతి కొరకు ప్రపంచవ్యాప్త నిధి అంటే WWF చేసిన అధ్యయనంలో గంగా నది ఆపదలో ఉన్న ప్రపంచంలోని 10 నదుల్లో ఒకటిగా గుర్తించబడింది. పట్టణాలు, నగరాలు గుండా ఈ నది ప్రవహించడం వలన చెత్తా చెదారాలను నదిలోకి విసిరివేయడం, శుద్ధి చేయబడిన మురుగునీరు, శవాలు, అనేక హాని చేసే వస్తువులు నేరుగా నీటిలోకి వదలడం వంటి ప్రధాన కారణాల వలన ఈ ప్రమాదకర స్థితికి గంగా నది చేరుకుంది. ఓకే,
తర్వాత చూసినట్లయితే కొన్ని చోట్ల తీవ్రమైన కాలుష్య మూలాలు అధిక స్థాయిలో ఉండడం వల్ల జలజీవనానికి పూర్తిగా ఆటంకం ఏర్పడిన కారణంగా అనేక ప్రాంతాల్లో ఈ నది మృత నదిగా మార్పు చెందింది. 1985లో ప్రారంభించబడిన గంగానది కార్యాచరణ ప్రణాళిక అనేది ఈ జీవనదిని కాపాడడానికి నెలకొల్పబడిన పథకం. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, 1985లో ప్రారంభించబడింది ఏది? గంగానది కార్యాచరణ ప్రణాళిక అనమాట. అంటే ఒకసారి నరేంద్ర మోదీ గారికి ఈ అవార్డు వచ్చినప్పుడు ఆ అవార్డుని వేలం వేస్తారనమాట. వేలం వేసిన ఆ డబ్బుని ఏంటంటే ఈ గంగానది కార్యాచరణ ప్రణాళికకి ఉపయోగించారు. ఓకే, చూద్దాము. నదిలోని కాలుష్య స్థాయిలు తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం. ఏది? గంగానది కార్యాచరణ ప్రణాళిక. పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ శక్తివంతమైన ఈ జీవనదిని బాగు చేయలేనంతగా దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం సరికొత్తగా భారత ప్రభుత్వం 2016లో క్లీన్ గంగా జాతీయ మిషన్ను ప్రారంభించింది. ఓకే, క్లీన్ గంగా జాతీయ మిషన్ అంటే ఎన్ఎంసీజీ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఓకే, ఇక్కడ WWF అంటే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, ఎన్ఎంసీజీ అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. ఓకే, ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ గంగానది పరివాహక ప్రాంతాల్లో కాలుష్యం సంభవించే ప్రదేశాల్లో ఒకటి. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ అత్యధిక జనాభా కలిగిన పట్టణాల్లో ఒకటి. గంగానదిలో ప్రజలు స్నానం చేయడం, బట్టలు ఉతకడం, మల విసర్జన చేయడం వంటి దృశ్యాలు కనిపిస్తాయి. చెత్త, పూలు, దేవతామూర్తుల విగ్రహాలు, భూమిలో విక్షేపణం కాని పాలిథిన్ సంచులు కూడా నదిలో పారవేస్తూ ఉంటారు. కాన్పూర్లో గంగానది నీటి ఘనపరిమాణం తక్కువగా ఉండటమే కాకుండా ప్రవాహ వేగం నెమ్మదిగా ఉంటుంది. కాన్పూర్లో 5,000 కంటే ఎక్కువ పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. వీటిలో ఎరువులు, డిటర్జెంట్లు, తోళ్లు, రంగుల పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలు విషపూరిత రసాయనాలను గంగానదిలోకి విడుదల చేస్తాయి. విషపూరిత రసాయనాలైన ఆర్సెనిక్, సీసం, ఫ్లోరైడ్లు మొక్కల పెరుగుదలపై విష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ రసాయన కాలుష్య కారకాలను అరికట్టడానికి కొన్ని చట్టాలున్నాయి. వ్యర్థాలను కర్మాగారాలు నీటి ప్రవాహాల్లోకి విడుదల చేయడానికి ముందు కొన్ని ప్రాథమిక చర్యలు చేపట్టాలి. కలుషిత నీరు నేలలోకి చేరడం వలన నేల ఆమ్లత్వం, క్రిముల పెరుగుదలలో మార్పు జరుగుతుంది. ఓకే, తర్వాత కానీ చూసినట్లయితే ఒక చెరువును దూరం నుండి చూసినప్పుడు అది ఆకుపచ్చగా కనిపిస్తుంది. కారణం ఆ నీటిలో అసంఖ్యాకంగా శైవలాలు అభివృద్ధి చెందడం. దీన్ని ఏమంటామంటే యూట్రోఫికేషన్ అంటాం ఫ్రెండ్స్. ఒక చెరువు దూరం నుండి మనం చూసినప్పుడు అది ఆకుపచ్చగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఆ నీటిలో శైవలాలు అనేవి ఎక్కువగా ఉండడం వలన అది ఆకుపచ్చగా కనిపిస్తుంది. దీన్ని మనం యూట్రోఫికేషన్ అంటాం. వ్యవసాయ క్షేత్రాల నుండి వచ్చే నీటిలో అధిక పరిమాణంలో రసాయనాలు చెరువులోకి చేరడం వలన ఈ రసాయనాలు చెరువులోని శైవలాల వృద్ధికి పోషకాలుగా పనిచేస్తున్నాయి. ఈ శైవలాలు ఒక్కసారిగా మరణిస్తే ఆ చెరువులోని అడుగు భాగాన గల బ్యాక్టీరియాకు ఆహారం అవుతాయి. ఆ చెరువులోని ఆమ్లజని వినియోగం అధికం అవడం వలన O2 పరిమాణం తగ్గిపోవడం వలన జలచర జీవుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. దీన్ని BOD అంటాం, అంటే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని అంటాం అన్నమాట. అంటే O2 పరిమాణం తగ్గిపోతుంది కదా, ఈ O2 పరిమాణం తగ్గిపోవడాన్ని BOD అంటాం అన్నమాట, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఓకే, నెక్స్ట్, శుద్ధి చేయని మరుగునీటిని నేరుగా నదుల్లోకి మళ్లిస్తుంటారు. అందులో ఆహార వ్యర్థాలు, డిటర్జెంట్లు, సూక్ష్మజీవులు మొదలైనవి ఉంటాయి. మురుగునీటిలో కలరా, టైఫాయిడ్, పచ్చకామెర్ల వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు, పరాణజీవులు ఉండవచ్చు. క్షీరదాల మలంలో ఉండే బ్యాక్టీరియా శుద్ధ జల నాణ్యతను తెలియజేసే సూచిక. ఓకే, ఇది ఇంపార్టెంట్. క్షీరదాల మలంలో ఉండే బ్యాక్టీరియా శుద్ధ జల నాణ్యతను తెలియజేసే సూచిక ఏది అని అడిగితే క్షీరదాల మలంలో ఉండే బ్యాక్టీరియా. ఒకవేళ త్రాగునీటిలో ఈ బ్యాక్టీరియా ఉంటే ఆ నీరు ఖచ్చితంగా మలం వల్ల కలుషితమైందని అర్థం. వేడి నీరు కూడా ఒక రకమైన కాలుష్యకారిణి. ఈ వేడి నీరు సాధారణంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కర్మాగారాల నుండి వచ్చే నీరు. ఈ నీటిని నేరుగా నదుల్లోకి వదులుతారు. ఈ వేడి నీరు ఆ నీటి ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫలితంగా అక్కడ నివసించే జంతువులు, మొక్కల ప్రాథమిక జీవనంపై చాలా ప్రతికూల ప్రభావం చూపబడుతుంది. చూడడానికి నీరు పరిశుభ్రంగా ఉన్నప్పటికీ కూడా దానిలో సూక్ష్మజీవులు కలిగిన మలినాలు ఉంటాయి. నీటిని మరిగించడం వలన అవి చనిపోతాయి. ప్రపంచంలోని 20% జనాభాకు సురక్షితమైన త్రాగునీరు అందుబాటులో లేదు. వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలోని 25% జనాభాకు సురక్షితమైన త్రాగునీరు అనేది అందుబాటులో లేదు. త్రాగునీటిని శుభ్రం చేయడానికి వడపోత కేవలం మలినాలు తొలగించడానికి చేపట్టే భౌతిక ప్రక్రియ మాత్రమే. త్రాగునీటిని శుభ్రం చేయడానికి వడపోత చేయడం అనేది కేవలం మలినాలు తొలగించడానికి చేపట్టే భౌతిక ప్రక్రియ మాత్రమే. ఓకే, తర్వాత చూసినట్లయితే మన గృహ అవసరాలకు ప్రస్తుతం విరివిగా వినియోగిస్తున్న ఫిల్టర్ క్యాండిల్ రకానికి చెందిన ఫిల్టర్.
మన గృహ అవసరాలకు ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఫిల్టర్ అనేది క్యాండిల్ రకానికి చెందిన ఫిల్టర్. చాలామంది గృహ వినియోగదారులు నీటిని మరిగించడం ద్వారా సురక్షిత నీటిని పొందుతారు. నీటిలో సూక్ష్మజీవులు చనిపోతాయి. నీటిని శుద్ధి చేసే విధానాల్లో క్లోరినేషన్ అనేది సాధారణ రసాయన పద్ధతి. ఈ పద్ధతిలో నీటిని క్లోరిన్ బిళ్ళలు లేదా బ్లీచింగ్ పౌడర్ కలిపి శుద్ధి చేస్తారు. నిర్దేశించిన మోతాదుకు మించి క్లోరిన్ బిళ్ళలు నీటికి శుద్ధికి వినియోగించకుండా జాగ్రత్త వహించాలి. నీటి కాలుష్య నివారణకు చేపట్టే చర్యలు ఏంటో చూద్దాము. పరిశ్రమల విభాగాల్లో చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి. తద్వారా పారిశ్రామిక కలుషిత జలాలను నదులు, సరస్సుల్లోకి నేరుగా వదలకుండా చేయవచ్చు. ప్రతి పారిశ్రామిక ప్రాంతంలో మురుగునీటి శుద్ధి కర్మాగాల స్థాపన జరగాలి. అంటే ఈటీపీ అంటాం, దాన్ని ఎఫ్లూయేటెడ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటాము. ప్రతి వ్యక్తి తన స్థాయిలో నీటిని వృధా చేయకుండా ఉండాలి. తర్వాత 3R అనేది చాలా ఇంపార్టెంట్. 3R అంటే ఏంటంటే రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ఓకే, అంటే రిడ్యూస్ అంటే తగ్గించడం, రీయూజ్ అంటే తిరిగి వాడడం, రీసైకిల్ అంటే పునశ్చక్రీయం వంటి పద్ధతులు వాడాలి. ఇవి ప్రతి వాటర్ బాటిల్ మీద కూడా ఇది రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడతో ఇది 8th క్లాస్ బయాలజీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఇయర్స్ ఉన్నాయి, చూద్దాము. అంటే ఈ లెసన్లో వచ్చినవి 1798 ఎడ్వర్డ్ జెన్నర్ మసూచికి టీకా కనుగొన్నారు. తర్వాత 1857లో లూయి పాశ్చర్ కిణ్వనాన్ని కనుగొన్నారు. 1876లో రాబర్ట్ కోచ్ ఆంథ్రాక్స్ వ్యాధికి మందుని కనుగొన్నారు. ఓకే, 1929లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుగొన్నారు. 1665లో రాబర్ట్ హుక్ బెండు కణాలను కనుగొన్నారు. అంటే ఇవి నిర్జీవ కణాలు. 1674లో ల్యూవెన్ హుక్ సజీవ కణాలని కనుగొన్నారు. 1831లో రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొన్నారు. 1839లో పర్కంజీ జీవ పదార్థాన్ని కనుగొన్నారు. 1838లో స్లేడను, 1839లో స్వాన్ కణ సిద్ధాంతాన్ని కనుగొన్నారు. 1855లో విర్కోవ్ కణ సిద్ధాంతాన్ని విస్తరించారు. కణ సిద్ధాంతాన్ని కనుగొన్నవారు స్లేడన్, స్వాన్. కానీ కణ సిద్ధాంతాన్ని విస్తరించిన వారు ఎవరంటే విర్కోవ్. ఇప్పుడు 1855లో. 1940లో నాల్ అండ్ రస్కా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని కనుగొన్నారు. ఇవి ఇంపార్టెంట్ ఇయర్స్. ఇవి మ్యాచింగ్ ఇస్తాడు, చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే లాస్ట్లోని యోగా అని చెప్పేసి ఒకటి ఉంది ఫ్రెండ్స్, అది చూద్దాము. యోగా అని టాపిక్ ఉంది. ఇది జూన్ 21 యోగా డే. అది మనం గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇది కరెంట్ అఫైర్స్లో ఇవ్వచ్చు, లేకపోతే బయాలజీలో కూడా ఇవ్వచ్చు. దీన్ని ఐక్యరాజ్యసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. యోగా వెన్నెముకను నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది. యోగా నిటారుగా కూర్చోవడానికి, వంగి ఉండకుండా ఉండడానికి వీలు కల్పిస్తుంది. యోగా బరువును తగ్గించడంలోనూ, ఎముకలను బలంగా చేయడంలో, ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధిని దూరం చేయడంలో సహాయపడుతుంది. ఇంపార్టెంట్. యోగా దేనికి? ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధిని దూరం చేయడంలో సహాయపడుతుంది. యోగా కీళ్ళ నొప్పి నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. యోగా శరీరంలోని అన్ని కండరాలను చురుగ్గా ఉంచుతుంది. యోగా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొన్ని యోగాసనాలు శిక్షణ పొందిన వ్యక్తి పర్యవేక్షణలో చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో 8th క్లాస్ కంప్లీట్ అవుతుంది. తర్వాత 9th క్లాస్ స్టార్ట్ చేద్దాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.